ప్రారంభానికి ముందే ఎంతో ప్రాచుర్యం పొందిన గ్లాస్ బ్రిడ్జ్లో ప్రతి నిర్మాణపు అంశం ఎంతో వైవిధ్యంతో కూడుకున్నది. ఈ అద్భుతమైన గ్లాస్ బ్రిడ్జ్ని ఒక వృక్షంపై నిలబడితే ఎలా ఉంటుంది అనే సృజనాత్మక ఆలోచనకు ప్రతిరూపమే ఈ వీడియో. నేను ఇప్పుడు సరిగ్గా కైలాసగిరిలోని గ్లాస్ బ్రిడ్జ్ దిగువ ఉన్నాను. నేను పైకి చూసినట్లయితే ఈ పొడవైనటువంటి గ్లాస్ బ్రిడ్జ్ మనం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి అయితే సందర్శకులను ఎవరిని కూడా అనుమతించడం లేదు. పిల్లర్ ఉందో పిల్లర్కి సంబంధించి ఫినిషింగ్ టచెస్ అనేది ఇస్తున్నారు. ఒక వృక్షం, ఒక భారీ వృక్షం సంబంధించినటువంటి పెయింటింగ్ పనులు ఇక్కడ కొనసాగుతున్నాయి. వ్యూ నుంచి చూస్తే పిల్లలు కనపడకుండా ఒక చెట్టు మీద ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది కాన్సెప్ట్ మీద వర్క్ చేయడం అనేది జరిగింది. మీ పేరండి? నా పేరు సత్యరాజ్ సార్, సత్య ఫైన్ ఆర్ట్స్. మీ పేరండి? సోమబాబు. ఇక్కడ ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఇది మేము 1 వీక్ నుంచి చేస్తాం. పిల్లలు 4 మెంబర్స్ చేసాం. ఈ రోజు ఇద్దరం వచ్చాం. ఫైనల్ వర్క్స్ ఉన్నాయని ఇద్దరం వచ్చాం. ఇది పెయింట్ ఏంటిది? ఇది ఎఫెక్స్ పెయింట్ సార్. ఇది వాటర్ ప్రూఫ్ అండ్ వెదర్ ప్రూఫ్ పెయింట్. బ్రిడ్జ్ ఓపెన్ కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి ఫినిషింగ్ టచ్ అనేది కొనసాగుతోంది. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇది ఒక వృక్షం. ఒక చెట్టు త్వరలా కనిపిస్తోంది. అదేవిధంగా ఒక పచ్చటి వాతావరణం. ఒకవేళ కానీ ఆ దూరం నుంచి చూసినట్లయితే వృక్షం పైన గ్లాస్ బ్రిడ్జ్ నిలబెట్టారా అన్నటువంటి ఫీలింగ్ వచ్చే విధంగా ఇక్కడ ఈ నిర్మాణం అనేది కొనసాగుతోంది.